విజయవాడ నగరం విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్స్లో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గరిమెళ్ల విజయశ్రీ నానయ్య చౌదరి తెలిపారు. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. జైపూర్ పింక్ ప్యాలెస్ ముఖద్వారంతో ఎంతో ఆకర్షణీయంగా ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఆట విడుపు కోసం జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు. బెడ్షీట్స్, బెంగాలీ కాటన్ శారీస్, లక్నో శారీస్, నైటీస్, కాస్మెటిక్, గాజులు, అనేక ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని గరిమెళ్ల నానయ్య చౌదరి పేర్కొన్నారు. అనంతరం సబ్బా శివకుమార్ శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో చూపర్లను అలరించాయి. మిత్రులందరికీ నమస్కారం. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కమింగ్ టు ఎగ్జిబిషన్, ఇది చిన్నప్పటి నుంచి మా డాడీ చేస్తానే ఉన్నారు. సో మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను కూడా తెలుసు. పాస్ట్లో 10 years బ్యాక్ ఒకసారి ఇలా ఎగ్జిబిషన్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు.
అండ్ ఇప్పుడు ఎగ్జిబిషన్ చూస్తే మనం భవానీపురంలో సమ్మర్ ఎగ్జిబిషన్ యాజ్ వెల్ అస్ నా చిన్నప్పటి నుంచి మా తాతగారి దగ్గర నుంచి ఎగ్జిబిషన్స్ అనేవి పెడతానే ఉన్నారు. అండ్ యాజ్ అ విజయవాడ అమ్మాయి మాకు ఏముంటుంది, ఎంజాయ్మెంట్ అంటే మాకు ఎగ్జిబిషన్, మూవీ అండ్ ఫుడ్. కమింగ్ టు ఎగ్జిబిషన్, ఇదివరకు ఎగ్జిబిషన్ అంటే ఇట్ యూజ్ టు బి హ్యూజ్ ప్లేస్, పీడబ్ల్యూడి గ్రౌండ్ అని చాలా గుర్తుండిపోయేది. ఇప్పుడు ఓకే, it's not PWD ground, but we got another ground which is similar. So I'm happy that my father had got this ground and started this exhibition. And please, all I request all the people Vijayawada to come and visit and eat and enjoy a lot. And influencers also. మీరు ఎలాగో అన్ని కవర్ చేస్తున్నారు యాజ్ వెల్ అస్ మీడియా మిత్రులతో పాటు. సో అందరూ వచ్చి అందరికీ తెలిసేలా చేసి అందరూ ఎంజాయ్ చేసి ఈ సమ్మర్ని వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విద్య పట్టణంలో సమ్మర్కి ఎగ్జిబిషన్ అనేది మన పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉండేది. మన చిన్నప్పటికి అందరికీ తెలిసిన విషయం. అది కొన్ని కారణాల వల్ల అంబేద్కర్ విగ్రహం స్థాపించడం వల్ల ఆ గ్రౌండ్ లేకుండా పోయడం వల్ల ఇది ఆ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్న ఎగ్జిబిషన్స్ ముక్కలుగా అయిపోయి చిన్న చిన్న ప్రదేశాల్లో చేస్తున్నారు. ఇది పీడబ్ల్యూడి గ్రౌండ్ లాగా ఒక 5 ఎకరాల దాకా ఉంది కాబట్టి దీనిలో మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పీడబ్ల్యూ గ్రౌండ్లో ఏదైతే కార్యక్రమాలు జరిగినాయో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కూడా నిర్వహిస్తున్నాము. అది ఇక్కడ ఉన్న ప్రజలు విద్యాధరపురం, భవానీపురం, విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరూ వచ్చి పిల్లలు కూడా సంతోషంగా స్టేజ్ ప్రోగ్రాంలు చూసి ఆనందించాల్సిందిగా కోరుచున్నాం. ఈ జూన్ 6వ తారీఖు దాకా ఉంటుందండి. మార్నింగ్ స్టార్ట్ చేసి జూన్ 6వ తారీఖు దాకా ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి స్టేజ్ మీద. నానయ్య చౌదరి నాని. క్రాకరీ ఐటమ్స్, బ్యాంగిల్స్, హైదరాబాద్ నుంచి రాజస్థాన్ నుంచి బట్టలు లేటెస్ట్గా 2-3 రకాల ఐటమ్లు లేటెస్ట్ ఐటమ్స్ వచ్చినాయండి మనకి అన్ని చోట్ల. చికెన్ కర్రీ, బాందిని ఇలాంటి ఐటమ్స్ అన్ని తీసుకొచ్చారు ఈసారి. మనం జైపూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే ఉదయపూర్ షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే లక్నో వెళ్ళాల్సిన అవసరం లేదు. యాజ్ బిఫోర్ మనకి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో ఎన్ని రకాల మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్, బ్యాంగిల్స్, వాట్ ఎవర్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఎగ్జిబిషన్. సో విజిట్ చేయండి. అండ్ అవర్ స్పెషల్ అట్రాక్షన్ ఈజ్ సాగర్ కన్యా. మా ఫాదర్ he bought it from somewhere and it's looking so good. So come and take a picture of it and please see all the exhibition varieties and enjoy. నాని గారు పీడబ్ల్యూడి గ్రౌండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ మమ్మల్ని పిలిచారు. మేము అక్కడ ఎలా వెరైటీ తీసుకొచ్చినాం, ఇలాగే మళ్ళీ నాని గారి దగ్గర ఐటమ్ తీసుకొచ్చినాం. దాంట్లో ఇరానీ కార్పెట్స్ కానీ, ఇరానీ క్రాకరీ, చైనా క్రాకరీ, బాంగ్లీ డ్రెస్ మెటీరియల్, అఫ్ఘానీ డ్రెస్ మెటీరియల్, పాకిస్తానీ డ్రెస్ మెటీరియల్, లక్నవీ సూట్స్, సారీస్, బెంగాలీ కాటన్ సారీస్, పానీపత్ బెడ్షీట్స్, జ్యువెలరీ, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకా మనకు స్టోన్స్, బ్యాంగిల్స్, హైదరాబాద్ బ్యాంగిల్స్, జైపూరి బ్యాంగిల్స్ ఉన్నాయి. రెడీమేడ్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. కిడ్స్ వెరైటీ కానీ, త్రిపూర్ వెరైటీ కానీ, ఇలాంటి చాలా వెరైటీస్. మళ్ళీ మేము 10 సంవత్సరాల తర్వాత పీడబ్ల్యూడి గ్రౌండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్నీ మేము స్టాల్ తీసుకొని నాన్నగారు పిలిచినప్పుడు మేము వచ్చినాం. మళ్ళీ పీడబ్ల్యూడీలో అందరూ వచ్చేవాడు. మేము పీడబ్ల్యూడీ అయిపోయిన తర్వాత ఎవరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు నాన్నగారు పిలిస్తే మేము అందరూ వచ్చినాం. అన్ని జైపూర్ నుంచి, ఇరాన్ నుంచి కూడా ఇక్కడ కార్పెట్స్ వస్తున్నాయి. ఇరానీ కార్పెట్స్, చాలా కాస్ట్లీ కార్పెట్స్ ఉన్నాయి, చాలా మంచి కార్పెట్స్ ఉన్నాయి. ఇంకా మనకు పానీపత్లో ఎవరు రాలేదు ఇంతవరకు. ఇప్పుడు పానీపత్ బెడ్షీట్స్ వచ్చినాయి. పానీపత్ డోర్ కర్టన్స్ కానీ, కట్ వర్క్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. చైనా వెరైటీ ఉన్నాయి. క్రాకరీ ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇరానీ క్రాకరీ వచ్చినాయి. ఇప్పుడు దాంట్లో డిన్నర్ సెట్స్ కానీ అన్ని వెరైటీస్లో డిన్నర్ సెట్, లెమన్ సెట్స్ అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంత కలెక్షన్స్ పీడబ్ల్యూ గ్రౌండ్ తర్వాత మళ్ళీ దీంట్లోనే మొత్తం కలెక్షన్స్ మీకు దొరుకుతాయి.
దానికని నేను నాని గారికి మేము అందరు స్టాల్ హోల్డర్ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని అవకాశం మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ ఈ వెరైటీలో మీరు ఒకసారి చూడండి. ధరలు చాలా తక్కువ ధరల్లో ఉన్నాయండి. ఎందుకంటే మేము హైదరాబాద్లో పెట్టారు ప్రతి ఇయర్స్, మళ్ళీ విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ చేయారు. పీడబ్ల్యూ గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రాలేదు. మేము ఫస్ట్ మళ్ళీ నానిగారు పిలిస్తే మళ్ళీ ఈ గ్రౌండ్లో వచ్చింది. అన్ని మొత్తం గ్రూప్ వచ్చినాయి మాది. దాంట్లో మీకు 10 రూపీస్ నుంచి 5,000 10,000 వరకు షర్ట్స్ ఉన్నాయి. అలాగే 250 నుంచి బెడ్షీట్స్ మీకు 1000 వరకు ఉన్నాయి. కట్ వర్క్ కానీ మన ఏ ఐటమ్ అయినా సరే చిన్న ధర నుంచి పెద్ద దాకా ఉంది. రెడీమేడ్లో మీకు ప్రతి ఒక్క వెరైటీ ఉంది. నేను ఫస్ట్ టైం విజయవాడలో పాకిస్తానీ డ్రెస్ మెటీరియల్ వచ్చింది.